మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, ప్రత్యర్థులను విమర్శించుకోవడానికి వాడుకోవద్దని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని నాగార్జున కోరారు. మంత్రిగా ఉండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని, అబద్ధమని అన్నారు. కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున కోరారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. సినీ రంగానికి కన్నులాంటి అక్కినేని కుటుంబంపై అబాండాలు మోపడం తగదని హెచ్చరిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్ స్పందించకపోవడంపై మహిళా లోకమంతా సీరియస్ అవుతోంది. గతంలో మహిళలను పల్లెత్తు మాట అనని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఎటుపోయిందని నిలదీస్తున్నారు. వెంటనే కమిషన్ స్పందించి సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేఖ వ్యాఖ్యలను సోయి లేకుండా ప్రసారం చేసిన ఛానళ్ల తీరును ప్రజలంతా ఎండగడుతున్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. సినీ రంగానికి కన్నులాంటి అక్కినేని కుటుంబంపై అబండాలు మోపడం తగదని హెచ్చరిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్ స్పందించకపోవడంపై మహిళా లోకమంతా సీరియస్ అవుతోంది. గతంలో మహిళలను పల్లెత్తు మాట అనని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఎటుపోయిందని నిలదీస్తున్నారు. వెంటనే కమిషన్ స్పందించి సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేఖ వ్యాఖ్యలను సోయి లేకుండా ప్రచారం చేసిన ఛానళ్ల తీరును ప్రజలంతా ఎండగడుతున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేళ మంత్రి మహిళలను కించపరచడాన్ని సభ్య సమాజమంతా ఖండిస్తోంది. సాటి మహిళల్ని ఓ మంత్రిగా మీరు గౌరవించినప్పుడు అదే గౌరవాన్ని మీరు ఆశించడం అత్యాశ అవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. సినీ రంగానికి కన్నులాంటి అక్కినేని కుటుంబంపై అబండాలు మోపడం తగదని
హెచ్చరిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఉమెన్స్ కమిషన్ స్పందించకపోవడంపై కూడా మహిళా లోకమంతా సీరియస్ అవుతోంది. గతంలో మహిళలను పన్నెత్తు మాట అనని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఎటుపోయిందని నిలదీస్తున్నారు. వెంటనే కమిషన్ స్పందించి సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సురేఖ వ్యాఖ్యలను సోయి లేకుండా ప్రసారం చేసిన ఛానళ్ల తీరును ప్రజలంతా ఎండగడుతున్నారు.